పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, దాని పక్కనే ఉన్నటువంటి విజయవాడ రాబోయేటువంటి రోజుల్లో రైల్వే జంక్షన్స్గా ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించబోతున్నాయి. ట్రాన్సిట్ హబ్స్గా మారేటువంటి అవకాశం ఉంది. అందుకే ఇక్కడ మెగా టెర్మినల్స్ నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని అదనపు భూమిని కోరుతూ రైల్వే శాఖ కొన్ని విజ్ఞప్తులు చేసింది. ఇటీవల ముఖ్యమంత్రి చేసినటువంటి రివ్యూ మీటింగ్లో ఈ ప్రతిపాదనలు పెట్టారు. వీటి సారాంశం ఏంటంటే, గన్నవరంలో అంటే ఇప్పుడు ఉన్నటువంటి విజయవాడ ఎయిర్పోర్ట్ ఉన్న ప్రాంతంలో గన్నవరంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ని 10 ప్లాట్ఫామ్లతో విస్తరించేటువంటి ప్రణాళిక, దాదాపుగా 140 ఎకరాల భూమి కావాలనేటువంటి ప్రతిపాదన. మరొకటి, అమరావతిలో మరొక మెగా టెర్మినల్ నిర్మిస్తారు. ఈ మెగా టెర్మినల్ 8 ప్లాట్ఫామ్లతో ప్రాథమికంగా నిర్మిస్తారు, తర్వాత విస్తరించేటువంటి అవకాశం ఉంటుంది. అలానే పొడవైనటువంటి 24 LBHలు కెపాసిటీతో ఉండేటువంటి LHB కెపాసిటీతో ఉండేటువంటి ట్రైన్స్ నిలబడే విధంగా ఇక్కడ ఒక భారీ టెర్మినల్ నిర్మించేటువంటి ప్రణాళికని ప్రపోజ్ చేశారు. దీనికి ముఖ్యమంత్రి కూడా ఆమోదముద్ర వేశారు. రాబోయేటువంటి రోజుల్లో అమరావతి మెగా టెర్మినల్కి 300 ఎకరాలు, గన్నవరంలో చేయబోయేటువంటి మెగా టెర్మినల్కి 140 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరించబోతుంది. అసలు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, దాన్ని కూడా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇది అమరావతికి సంబంధించి అంశాన్ని విశ్లేషించే ముందుగా గన్నవరం ఏరియాలో ఉన్నటువంటి రైల్వే స్టేషను, అలానే అక్కడ ఉన్నటువంటి రైల్వే ట్రాక్ సిస్టమ్, వీటిని ఒకసారి మనం పరిశీలిద్దాం. మొత్తం ఈ డేటాని ఒకసారి పరిశీలించి చూస్తే కనుక గన్నవరంలో ప్రస్తుతం ఇది ఒక జంక్షన్ పాయింట్, ఇది ఒక జస్ట్ ట్రాన్సిట్ పాయింట్గా మాత్రమే ఉంది. విజయవాడకి సమీపంలో ఉండేటువంటిది. ఆల్రెడీ విజయవాడకి సమీపంలో ఉన్నటువంటి మార్గాన్ని డెవలప్ చేసేటువంటి క్రమంలో, అంటే రద్దీని ఈస్ట్ కోస్ట్ మొత్తాన్ని కనెక్ట్ చేసేటువంటి దానిలో ఒక కీలకమైనటువంటి జంక్షన్గా విజయవాడ సిటీ ఉందన్న విషయం అందరికీ తెలుసు. అందుకనే దీనిపైన ఒత్తిడి తగ్గించేటువంటి ప్రణాళికలో భాగంగానే గన్నవరంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న టెర్మినల్స్ని, ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థల్ని మరింత విస్తరించేటువంటి ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసింది. రైల్వే శాఖ ఇప్పుడు దాన్ని మరింత విస్తారంగా, ఎందుకంటే అమరావతి నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఇది అన్ని పత్రికల్లో వచ్చినటువంటి మ్యాటరే. దీనిలో చెప్తున్నటువంటి అంశాల ప్రకారం చూస్తే కనుక రైల్వే శాఖ చేసినటువంటి ప్రతిపాదనల ప్రకారం గన్నవరంలో 10 ప్లాట్ఫామ్స్తో టెర్మినల్ నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి రైల్వే స్టేషన్, అలానే అక్కడ కోచి ఏరియా, ఇప్పుడు ఉన్నటువంటి రైల్వే స్టేషన్ టెర్మినల్, రైల్వే ట్రాక్స్ మొత్తం కలిపి చూస్తే కూడా 30 ఎకరాలు మ్యాక్సిమం ఉండేటువంటి అవకాశం ఉంది. 30 ఎకరాల భూమి మాత్రమే ఉంది. అలానే అక్కడ సైడ్ లైన్ చేసినటువంటి పిట్ పాయింట్స్కి సంబంధించినటువంటి స్పేస్ని కూడా చూస్తే అదొక 15 ఎకరాల దాకా ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే మొత్తం మీద 45 ఎకరాల భూమి మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు 143 ఎకరాల భూమి కావాలనేటువంటి ప్రతిపాదనని రైల్వే అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ముందర ఉంచారు. సమీప ప్రాంతాల్లో భూ సమీకరణ లేదా భూ సేకరణ జరిగేటువంటి అవకాశం ఉంది. ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారనే అంశాన్ని కూడా ఒకసారి చూద్దాం. ప్రస్తుతం 3 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. దాన్ని 10 ప్లాట్ఫామ్ల కింద విస్తరించబోతున్నారు. మెగా కోచింగ్ టెర్మినల్గా దీన్ని డిజైన్ చేస్తున్నారు. విజయవాడకు ప్రత్యామ్నాయంగా దీన్ని డెవలప్ చేస్తారు. అంటే విజయవాడ వరకు వచ్చేటువంటి ట్రైన్స్ని అక్కడ నుంచి రూట్ మార్చడానికి ఉండేటువంటి మార్గాలు, ఆల్టర్నేటివ్ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రత్యామ్నాయ స్టేషన్గా దీన్ని రూపొందిస్తారు. అలానే సికింద్రాబాద్ స్టేషన్ పైన ఒత్తిడి తగ్గించి చర్లపల్లి టెర్మినల్ని ఎలా అయితే అభివృద్ధి చేస్తారో అదే తరహాలో గన్నవరం మెగా టెర్మినల్ నిర్మిస్తారు. 10 రైల్వే లైన్లు, 10 ప్లాట్ఫామ్లు నిర్మిస్తారు. టెర్మినల్ నుంచి 205 రైళ్ల రాకపోకలకు అవకాశం ఉండేలాగా డిజైన్ చేస్తారు. అంటే ఇది ఒక భారీ టెర్మినల్. ఇప్పుడు విజయవాడ స్టేషన్ ఎట్లా ఉందో ఆ స్థాయిలో దాన్ని విస్తరించేటువంటి అవకాశం ఉంది. అలానే ఈ స్టేషన్లో నిలిచిపోయేటువంటి రైళ్లకు చెందినటువంటి కోచ్ల నిర్వహణకు వీలుగా 4 పిట్ లైన్స్, అంటే రైల్వే లైన్స్ పక్కన కొన్ని సర్వీస్ మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి ట్రాక్స్ ఉంచుతారు. వాటికి సంబంధించి ఇప్పుడు 4 పిట్ లైన్స్ని డిజైన్ చేయాలని భావిస్తున్నారు. ఇక గన్నవరం మెగా కోచింగ్ టెర్మినల్కి 143 ఎకరాలు ప్రభుత్వాన్ని కోరింది. సో దీనివల్ల ప్రభుత్వం కూడా సానుకూలంగానే స్పందిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక అమరావతి విషయానికి వస్తే కనుక 120 రైళ్ల రాకపోకలకి, రోజుకి 120 రైళ్ల రాకపోకలకి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ 300 ఎకరాల భూమిని ప్రభుత్వ రైల్వే శాఖ కోరింది. 300 ఎకరాలు కావాలి అనేటువంటి, గతంలో కూడా కొన్ని మనం వీడియోలు చేశాము. అమరావతి రైల్వే వ్యవస్థని ఒక మెగా టెర్మినల్గా మార్చబోతుంది, దేశంలోనే అత్యాధునికమైనటువంటి వసతులు కల్పించబోతుంది అనేటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం డిస్కస్. ఇప్పుడు ఆల్రెడీ సూరత్లో ఏం జరుగుతుంది, ఢిల్లీలో ఏం జరుగుతుంది, వీటిపైన కూడా చర్చ జరుగుతుంది. ఆ స్థాయిలో అమరావతి టెర్మినల్ నిర్మించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఓ స్టేషన్తో ప్రయాణికులు కోచ్లో ఉండేటువంటి రైళ్లు బయలుదేరినా కానీ ఆ స్టేషన్ రైళ్ల గమ్యస్థానం ముగిసినా దాన్ని కోచింగ్ టెర్మినల్గా పేర్కొంటారు. కాబట్టి అక్కడతో నిలిచిపోయేటువంటి రైళ్లు కోచ్ నిర్వహణ పనులు కూడా చేపడతారు. అమరావతిలో ఇటువంటి టెర్మినల్ నిర్మించబోతున్నారు. అంటే ఆగిపోయిన రైళ్లని మెయింటెనెన్స్ చేసేటువంటి ప్రక్రియ కూడా అమరావతి రైల్వే స్టేషన్లో ఉంటుంది అనేది చెప్తున్నారు. 8 లైన్ల వ్యవస్థగా నిర్మిస్తారు, 8 ప్లాట్ఫామ్లు నిర్మిస్తారు. ఒక్కో ప్లాట్ఫామ్కి 24 LHB
కోచ్లతో కూడినటువంటి రైళ్లు నిలిచేలా నిర్మాణం చేయాలి. అంటే పొడవైనటువంటి రైల్వే ప్లాట్ఫామ్లు ఉంటాయి అక్కడ. 120 రైళ్ల రాకపోకలకు సరిపడినటువంటి వ్యవస్థని తీర్చిదిద్దబోతున్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. రైళ్ల విస్తరణతో పాటు గుంటూరులో కూడా ఒక కొత్త ప్లాట్ఫామ్ నిర్మించబోతున్నారు రాబోయేటువంటి రోజుల్లో. ఎందుకంటే అమరావతి నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ని మళ్లించేటువంటి అక్కడ ఒక ట్రయాంగిల్ జంక్షన్ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని భారీ వ్యవస్థలను నిర్మించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. ఇక్కడ ఒకసారి మనం చూస్తే ఇది అమరావతి రాజధాని నగరానికి సంబంధించినటువంటి ప్రణాళిక ప్రస్తుతం గూగుల్లో కనిపిస్తున్నటువంటి ప్రణాళిక. ఇక్కడ మనం ఒకసారి గమనించి చూస్తే కనుక నంబూరు వరకు కొత్త రైల్వే లైన్ని వేస్తున్నారు. ఇటు ఖమ్మం నుంచి వచ్చేటువంటి రైల్వే లైన్ ఇది నంబూరు వరకు ఉంది. సో ఈ ఏరియాలోనే ఒక 300 ఎకరాల తాడికొండ, ఇటుపక్క తాడికొండ అటుపక్క మంగళగిరికి మధ్యలో 300 ఎకరాల టెర్మినల్ నిర్మిస్తారు. అలానే విజయవాడ సిటీ జంక్షన్ ఇక్కడ కనిపిస్తుంది, గన్నవరం ఇక్కడ కనిపిస్తుంది మనకి. సో ఈ 3 కూడా ఇంటర్చేంజింగ్ జంక్షన్స్గా మారేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఇటు నుంచి ఇట్లా ఈ ట్రాక్ ఇటు నంబూరు వైపు రావడానికి ఒక మార్గం ఉంటుంది. ఈ ట్రాక్లు అదనంగా ఉంటే ఇటు నుంచి మళ్ళీ గుంటూరు వైపు వెళ్ళేటువంటి మార్గం కూడా ఇక్కడ డెవలప్ చేస్తున్నారు. ఇటు పెదకూరపాడు సత్తెనపల్లి వైపు వెళ్ళేటువంటి మార్గం కూడా అడిషనల్గా డెవలప్ చేస్తారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఇటు హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి రైళ్లు ఇటు 2 వైపులా వెళ్తాయి. అంటే వైజాగ్ వైపు వెళ్ళే రైళ్లు ఇటు వెళ్తాయి, చెన్నై వైపు వెళ్ళే రైళ్లు ఇటు వెళ్తాయి. ఈ రెండింటిని ఇంటర్ కనెక్ట్ చేస్తే ఇట్లా ఉంటుంది. ఒక ట్రయాంగిల్ జంక్షన్ పాయింట్లో అమరావతి నగరం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఒక ట్రాన్సిట్ హబ్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే అమరావతి రైల్వే స్టేషన్ని కేవలం ఒక మెగా కోచింగ్ టెర్మినల్గా మాత్రమే కాకుండా ఇది ప్రాథమికంగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. దీంతో పాటు వందే భారత్ రైళ్ల కోసం ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. బుల్లెట్ ట్రైన్ ట్రాక్ సిస్టమ్ కూడా ఇటు నుంచి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మెట్రో రైళ్ల వ్యవస్థ కూడా ఇటు నుంచి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అమరావతిని ఒక ట్రాన్సిట్ హబ్గా మలిచేటువంటి క్రమంలో అటు విజయవాడ ఇటు గుంటూరు ట్రాఫిక్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ భవిష్యత్ ప్రణాళికను రూపొందించబోతున్నారు. రైల్వే శాఖ అధికారులు ఇచ్చినటువంటి ప్రతిపాదనలపైన రాష్ట్ర ప్రభుత్వం వర్కౌట్ చేస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాల్లో భూములు అమరావతికి సంబంధించి అయితే ఒక క్లారిటీ ఉంది కాబట్టి భూ సమీకరణ దిశగా ఇక్కడ మళ్ళీ స్పెషల్ పర్పస్ వెహికల్ ఇనిషియేట్ చేశారు కాబట్టి ఈ ప్రాంతాల్లో ఈ పెదపరిమి, నెక్కల్లు, పెదపరిమి అలానే ఇటు పక్కన చూస్తే కనుక తాడికొండ ఈ మూడింటి మధ్యలో ఉన్నటువంటి భూముల్లో రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి ప్రణాళికను ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇక ఇక్కడ గన్నవరంకి సంబంధించినటువంటి చర్చను కూడా ముగించేటువంటి క్రమంలో ఇప్పటికే ఉన్నటువంటి రైల్వే స్టేషన్కి సమీపంలో అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్, అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ అవైలబిలిటీని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి భూమి అంటే రైల్వేకి సంబంధించినటువంటి టెర్మినల్, ఇది రైల్వే స్టేషన్ రోడ్డు, ఇక్కడ రైల్వే ట్రాక్, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే ఈ సమీపంలోనే ఇక్కడ గన్నవరం మార్కెట్ యార్డ్ కూడా ఉంది. సో ఈ సమీపంలోనే 140 ఎకరాల భూమిని 143 ఎకరాల భూమిని కోరారు. దాదాపుగా రైల్వే శాఖ పరిధిలో 40 ఎకరాలు ఉంది. దీనికి అదనంగా 100 ఎకరాలు సేకరిస్తారా, 140 ఎకరాలు సేకరిస్తారా చుట్టుపక్కల ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. ఇటీవలే గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణకు సంబంధించి కూడా ప్రభుత్వం భూ సమీకరణ జరిపింది అమరావతి మోడల్లోనే. కాబట్టి ఇప్పుడు గన్నవరం రైల్వే స్టేషన్ కోసం అక్కడ ప్రభుత్వ భూముల అందుబాటులో ఉంటే దాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది, లేదంటే భూ సమీకరణ లేదా భూ సేకరణ దిశగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఒక టార్గెటెడ్ లైన్ 2028 నాటికి అమరావతిలో ఈ ప్రణాళికను అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఎందుకంటే రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి 2028 టార్గెట్ పెట్టుకున్నారు. కాబట్టి ప్యారలల్గా ఇక్కడ రైల్వే స్టేషను ఇతర వ్యవస్థల నిర్మాణం కూడా మొదలవ్వాలంటే రాబోయేటువంటి 2-3 నెలల్లోనే పనులు ప్రారంభించే దిశగా అధికారులు కసరత్తు చేయాలని చెప్పని సీఎం ఆదేశించారు. సో భూ సమీకరణకు సంబంధించి లేదా భూ కేటాయింపులకు సంబంధించినటువంటి అంశమే ఇప్పుడు కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉంటుంది.